నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు బక్క జాడ్సన్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాల మీద. ఇటీవల హరీష్ రావును విచారించిన తర్వాత ఈరోజు కేటీఆర్ని విచారిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. సో దీని మీద మరి సంచలన తీర్పులు ఏమైనా వచ్చే పరిస్థితి ఉంటుందా, అసలు మళ్ళీ ఇది కొనసాగింపు కిందే చూడాలా అనే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఐడిపిఎల్ భూములకి సంబంధించి ఈరోజు 11 మందిని అధికారులు అలాగే జిఎంని కలిపి దాదాపు 11 మంది మీద కేసులు నమోదైన పరిస్థితి. సో దాదాపు 1000 కోట్ల భూములు అక్కడ స్కామ్ అయిందంటూ కూడా ఒక కేసు అయితే మొదలైంది ఈరోజు. సో దాని మీద మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అది ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? అంటే మొన్న హరీష్ రావుని విచారించిన తర్వాత కానీ హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడు, నేను హోంశాఖ మంత్రిని కాదు, నాకేం తెలుసు అంటున్నాడు తప్పితే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అని చెప్పట్లే. ఏం చెప్తారు సార్ దీనికి? ఫోన్ ట్యాపింగ్ 100% జరిగింది, జరుగుతుంది, జరుగుతుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలం వల్ల ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళై వాళ్ళ ఇది చేసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఉంటారు. అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ రోజు దగ్గరుండి చేసే పని, అందులో కొత్త ఏం లేదు. అయితే ఈరోజు మనము ఆపోజిషన్లో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి మనం జర సింపతిగా మాట్లాడుతుంటారు వీళ్ళ దగ్గర. కానీ అరాచకం అనేది భయంకరంగా ఆ రోజు నడిచింది, అది వాస్తవం. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్లతోనే దాదాపు మెయిన్గా యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ టార్గెట్ చేసి లోపల పెట్టారు. మెయిన్ ఛానల్లో బ్లాక్మెయిల్ చేసో అయానో భయానో దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఇక ప్రింట్ మీడియాల ఇంట్లో కూడా వార్తలు వచ్చే పరిస్థితి లేదు. యూట్యూబ్ ఛానళ్ళ పైన కేసులు పెట్టి లోపలి పంపడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి అనేది 100% వాస్తవం. ఈరోజు మళ్ళొక్క సిట్ అనేది వేసిండ్రు, ఆ సిట్ ఇది చేసిండ్రు. ఇవాళ దాకా సిట్టు ఎన్ని సిట్లు వేసిండ్రు, ఎన్ని సిట్లు పొడిచినాయి ఇవాళ దాకా. 2022 గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అప్పుడు సిట్ వేసిండ్రు సివి ఆనంద్ గాని. ఆ సిట్ ఏమైంది, ఆ రిపోర్ట్ ఏమైంది, ఎంతమంది అరెస్ట్ అయినరు? లేదా బుడ్డోళ్ళని చేసిండ్రు? బుడ్డే కాదు, టాప్ 1 ఎవరు అరెస్ట్ అయినారు, ఎవరిని పట్టుకున్నారు, ఏం కాలే. ఫోన్ ట్యాపింగ్ కూడా నేను నీకు ఫోన్ ట్యాపింగ్ కంటే ముందు ఈ కార్ రేస్లా అయింది. ఏసీబీ పోయిండ్రు, ఇక ఇవాళ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అవుతుంది, ఇక జైలుకు పోతుండ్రు, అవుతుంది అది ఇదని. ఈ కార్ రేస్లా కేటీఆర్తో సహా వచ్చింది గ్రీన్కో కంపెనీ పైన. ఇలా గ్రీన్కో కంపెనీ ప్రతినిధులు ఎక్కడున్నారు? గ్రీన్కో కంపెనీ పిలిచి విచారించిండ్రా? దావోస్లో రేవంత్ రెడ్డితో ఉన్నారు, సీఎం రమేష్ గారు ఉండి కాంప్రమైజ్ చేసిండ్రు. అంటే ఈ కేసు పోయినట్టే అది, ఓకేనా? దానికంటే ముందు గొర్రె స్కామ్, ఏ పొలిటీషియన్ అరెస్ట్ అయింది, ఎవడు అరెస్ట్ అయింది? దానికంటే ముందు అన్ని స్కామ్ల కంటే పెద్ద స్కామ్ కాళేశ్వరం. కాళేశ్వరం ఎవడు అరెస్ట్ అయ్యిండు, ఎవడు జైలుకు పోయిండ్రు, ఏ పొలిటీషియన్ లోపడి పోయిండ్రు? ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనేటోడు కాళేశ్వరం కేసుల కేసీఆర్ది కేటీఆర్ వాళ్ళది బొచ్చు కూడా వీకలేదంట. అర్థమైందా నీకు? ఈ కార్ రేసులో కూడా అలా బొచ్చు వీకలేదని చెప్తా. గొర్రెల స్కామ్ లో గొర్రె బొచ్చు కూడా వీకలేను అని అంట. ఫోన్ ట్యాపింగ్ అది టెలిగ్రాఫ్ చట్టంతో పనిచేసేది. ఫోన్ ట్యాపింగ్ సపరేట్ అయిన చట్టం లేదు ఇది. ఇది కోర్టులల్లో ఎగిరిపోయే కేసు 2 ఏళ్లకెళ్ళి కొనసాగిస్తా ఉంది. కాబట్టి కాళేశ్వరము నాకు తెలిసి కాంప్రమైజ్ అయిపోయింది, నాకేసిండ్రు అలా. గొర్రెల స్కామ్ శ్రీనివాస్ యాదవ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో చెప్పించుకొని క్లోజ్ అయిపోతుంది అక్కడ. మల్లారెడ్డి కాలేజీలు కూడగొడతానని చెప్పి ఆయన కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీగల కృష్ణారెడ్డిని తీసుకుపోయి కలుసుకుంటే అది కూడా క్లోజ్ అయిపోయింది. అంటే మల్లారెడ్డి కూడా నువ్వు ఏం పీకలేకపోయినావు, అదే సాలే బాంబార్ది అని ఏమేమో తిట్టింది నేను, నువ్వు మల్లారెడ్డి కూడా ఏం పీకలేకపోయినావు. అదే ఏముండదు అంటారు, ఏం పీకలేరు అంటున్నా కదా అబ్బాయి. ఇంకా నేను ఏం ఉండదని నేను ఎందుకంటే ఏం పీకలేదు, ఏం పీకలేవు నువ్వు అని అంటున్నా. ఫోన్ ట్యాపింగ్ కూడా నువ్వు ఏం పీక్స్ ఏం చేయలేవు నువ్వు. ఇవన్నిట్లలో కూడా భలే ఏంటి, నేను మల్లారెడ్డి అంటే భయంకరంగా నాకు తెలిసి ఎవరు తిట్టలే. అవును అదే మల్లారెడ్డి కాలేజీలో 100% చెరువులు ఉన్నాయి, బాధాప్త చెరువులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు దగ్గర పోయి చెప్పించుకున్నాడు, నీ కంట్రోల్ అంతా చంద్రబాబు నాయుడు. అదేందా నీవు ఇవాళ వాళ్ళను అంటే మీరందరూ కూడా ఒకటే సిండికేట్, ఏదో ఉత్తగా వాళ్ళతో కొట్లాడినట్టు చేయడానికి
ఏదో ఒక బోడి సిట్ ఇది బోడి సిట్ అనేది వేసినావు. ఇలా నీవే హోంమంత్రి పెట్టుకున్నావు, ఒక 4 రోజులు ఇది కూడా నడిపిస్తావు. పెద్ద పెద్ద ఎగిరిపోయినాయి అబ్బా టెలిఫోన్స్. ఫోన్ ట్యాపింగ్ ఏంది, అది టెలిగ్రాఫ్ చట్టం మీద నడిచేది. నేను చెప్తున్నా కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రత్యేకమైన చట్టాలు కానీ సెక్షన్లు కానీ లేవు కాబట్టి అది నిలబడ చట్టపరంగా. ఇంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేయరు, ఏం కాదు. ఇది అందులో ఉద్యోగులు, సిఐలు, ఎస్ఐలు ఎవరెవరు పోనో వాళ్ళంతా పోయినరు ఎక్కడికి అది క్లోజ్గా. కాబట్టి నాకు ఇది తెలిసి కాదు. అంటే అప్పుడున్న ముఖ్యమంత్రికి మీద కానీ ఇప్పుడున్న అప్పుడున్న నాయకుల మీద కానీ వెళ్ళదా అప్పుడు? అది ఏమవుతుంది అబ్బా, అప్పుడు నాయకులు అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు కాళేశ్వరం ప్రూఫ్ ఉన్నది, అప్పుల మీద ప్రూఫ్లు ఉన్నాయి. వీళ్ళు కావాలన్నా నీకు కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి అవన్నీ మట్టు పెట్టిండ్రు. ప్రతిదానికి మాట్లాడు. నవీన్ మిత్తల్ గారు దొరకలేదా? అవును, నవీన్ మిత్తల్ అంత గజ దొంగ. సెక్రటరియట్ కాంపోనెంట్స్ కంప్యూటర్ గానీ ఇవి గానీ కరెంట్ స్విచ్ల కొనుగోళ్ళ 300 స్కామ్ జరిగింది. అందులో జయేష్ రంజన్ అలా ఇన్వాల్వ్. ఏం చేసినావు నువ్వు? ఏం చేయలే. కాబట్టి వాళ్ళందరూ అమయ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో కొన్ని లక్షల మన కోట్ల విలువైన భూములు, 1000 కోట్ల రూపాయల భూములు ఫామ్ పార్ట్ చేసిండ్రు ఆయన నవీన్ మిట్టల్ కలిసి. ఏం బీకినావు? ఏం బీకలే. మాట్లాడుకున్నావు, సెటిల్మెంట్ చేసుకుంటున్నావు, వాళ్ళని క్లోజ్ చేసుకున్నావు. ఇలా గ్రీన్ కోవాడు నీకు అమెరికాలో ఏం పని పోయి నువ్వు ఆడు ఈ కార్ రేస్ లా ఉంటాడు, ఆడు స్కామ్లు ఉంటాడు. నీకేం పని వాంతో దావోస్లా? అలా మనం ముద్దాయిగా పెడతావు, ఆయన పెట్టి నువ్వు కేసు కొట్టుడు పోయినట్టే. ఇలా గ్రీన్ కోవర్ ఎట్లుంటాడు అక్కడ ఒప్పందంలో ఈ కార్ రేస్. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కుమ్మక్క అయినట్టే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి కుమ్మక్క. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, పొట్రంగాలు బీసీ నాయకులు, అర్థమైందా, జేఏసీ నాయకులు అందరు ఒకటే అబ్బా. ఈడ నీ కామన్ పాయింట్ చెప్తా తెలు. నీకు ఒరిజినల్ గా జనము ఒక్క ప్రాణం ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే పెద్ద ఇష్యూ. అవును, పత్తి రైతులు 90 ఏళ్ళ వరంగల్ పత్తి రైతు ఆత్మహత్య చేసుకుంటే సోనియా గాంధీ గారు వచ్చిండ్రు. అవును, అర్థమైందా, సోనియా గాంధీ గారు అక్కడికి వెళ్ళి 52 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయారు. నిన్నటికి 52 మంది. ఏ సిపిఐయా, సిపిఎమ్మా, టీడీపీ ఎవడు మాట్లాడుతుంది? ఏ పార్టీ మాట్లాడుతుంది? లేదు. ఇవంతా సిండికేట్ అంతా. ఈ సిండికేట్ ఏంటంటే, ఈ సిండికేట్ ఒక స్కెచ్ ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వ పైసలు జనానికి పోవద్దు, ప్రభుత్వ డబ్బులు కాంట్రాక్టర్లో పోవాలి, మనం అందరం పంచుకోవాలి. మన మీద వాళ్ళ దృష్టికి మళ్ళకుంటుండడానికి వాళ్ళ తరపున మేము అసలు ఈ పైసలకు సంబంధం లేని మేము ఏదైనా మాట్లాడతాం, దాన్ని నేను ఒక ఎంక్వైరీ చేయాలి. డబ్బులు ఖర్చు కానీ డబ్బులు ఇయ్యి, ఈ డబ్బులు వాళ్ళకి ఇయ్యి అని వాడు అన్నాడు. సిండికేట్ మెంబర్స్ డబ్బులు ఖర్చు పెట్టద్దు, ఎవరికి ఇష్టం లేదు సిండికేట్ లా. ఈ సిండికేట్లు అందరు ఉంటారు. ఎంఐఎం ఉంటది, బీఆర్ఎస్ ఉంటది, కాంగ్రెస్ ఉంటది, సిపిఐ ఉంటది, సిపిఎం ఉంటాడు, కోదండ రామ్ ఉంటాడు, అర్థమైందా, లాస్ట్ లో తీర్మాన్ మల్లయ్య ఉంటాడు, పుట్రంగాళ్ళు అందరు ఉంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి, వీళ్ళందరూ కలిసి ఎవరు కూడా డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు వాళ్ళకి అని ఎవడు అన్నాడు. ఈ డబ్బులు నిరుద్యోగాల వృత్తి ఇవ్వని చెప్పి ఎవడు అన్నాడు. అవును, ఈ సిండికేట్కి వెళ్ళి ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వరు. అంటే ఇళ్ళకి వెళ్ళి పైసలు బయటికి పోయే పని పోవద్దు, అవి ఉంచు, వీళ్ళ దగ్గర ఇవి ఎక్కడికి పోనో సిండికేట్ డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఈ కేసులన్నీ కూడా ఎందుకు సార్? ఇప్పుడు అంత సిండికేట్ అయినప్పుడు ప్రజలు దృష్టిని మళ్లించాలి. ఇప్పుడు పోయినరు బీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు గొర్రెలే, బీఆర్ఎస్ కార్యకర్తలు గొర్రెలే, కాంగ్రెస్ కార్యకర్తలు గొర్రెలే, గొర్రెలు బర్రెలు వీళ్ళు. అదే ఎత్తి చాకిరి చేయాలి వాళ్ళే అబ్బా. ఇలా నాకు తెల్లారు లేస్తే ఆమె పావని గౌడ్ అని ఉన్నాడు, తెల్ల క్రిషాంక్ ఉన్నారు, ఎర్రల సీన్ ఉన్నాడు, వాసుదేవ్ ఉన్నాడు. తెల్లాలేస్తే సరే ఎర్రల సీను, వాసుదేవ్కు, క్రిషాంక్ ఏదో పదవులు వచ్చినాయి, పావని గౌడ్కి ఏమొచ్చిందో తెల్లాలేస్తే పోయి ముందు సిపాయి లెక్క నిలబడుతుంది. ఆమె పైసలు పెట్టుకుంటుంది, ఆమె పెట్టుకుంటుంది. వాళ్ళని కదా కార్యకర్తలందరికీ, ఏ కార్యకర్తలు పదవులు రావు, ఏ కార్యకర్త రూపాయి సంపాదించుకో. శ్రీనివాస్ గౌడ్ ఎందుకు రాడు బయటికి? స్వామి గౌడ్ ఎందుకు రాడు బయటికి? ఇంకెవరు? ప్రసాద్ ఎందుకు రాడు బయటికి? వీళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు రారు. వీళ్ళు వస్తే ఇదైతే వాళ్ళ టర్మ్ అయిపోయిందంట. అంతే. కాంగ్రెస్ లో కూడా అంతే కదా, కాంగ్రెస్ నామినేటెడ్ పోస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తుందా? డైరెక్టర్ పోస్టులు అన్ని దాచిపెట్టుకున్నాయి. టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ తలపుళ్ళు కడిగిందని
వాళ్ళందరికీ 420 పార్టీకి అందరికి పదవులు వచ్చినాయి. అంటే అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలు ఆల్ పార్టీస్ బీజేపీ కానీ అందరు కానీ వాళ్ళు గొర్రెలు, వాళ్ళు ధర్నాలు చేయాలి, ఇలా మా లీడర్ను అటాక్ చేస్తే వాళ్ళంతా ఒకటన్న సంగతి తెలియదు వీళ్ళకు. ఇవాళ నేను బీఆర్ఎస్ కార్యకర్త స్ట్రైట్ గా అడుగుతున్నా, కాళేశ్వరంలో మీ బాపుది కానీ కేసీఆర్ మన హరీష్ రావుది కానీ కేటీఆర్ కానీ బొచ్చు బీకిందా రేవంత్? ఏం బీకలే. ఈ కార్యక్రమం బీకిందా? పీకలే. గొర్రెల స్కామ్ లో ఏమన్నా బీకిందా? పీకలే. ఇల్లే బీక్తాడు వచ్చి ఏం బీకలేడు. కాంగ్రెస్ ఇంకా నేను చెప్తున్నా మీకు ఏం హ్యాపీగా ఇంట్లో పడుకోండి, ఎందుకు తిరుగుతుంది మీరు? వాళ్ళంతా ఒకటే ఎందుకు మీరు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు? ప్రతి దాంట్లో వాళ్ళకు లావాదేవీలు ఉంటాయి వాళ్ళందరికి. ఆ రోజు కాళేశ్వరం మేఘా కృష్ణారెడ్డి కట్టిండు, ఈ రోజు ఏది లేదు 4 సిటీ కాదు, మన ఇది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. కాబట్టి ఏది తక్కువైంది అంటే ఇక అన్ని కూడా ఆయనే చేస్తుండు, అన్ని హాస్పిటల్ ఆయనే కడుతుండు ఇవన్నీ. కాబట్టి మీ మేఘా కృష్ణారెడ్డి మా మేఘా కృష్ణారెడ్డి అర్థమైందా? అప్పుడు మీ దగ్గర పైసలు తెచ్చి కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు పంపిణీ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి తెచ్చి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు బీజేపీకి అందరికి వాళ్ళు మోస్తుండ్రు. కాబట్టి మీరు ఏం తొందరపడదు, టైం కన్నం నుండి పండుకోరు అంతే. ఏం కాదు. ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి అంటే ఏం పీకలేడు, ఏం పీకడు కూడా. ఏం కాదు. ఇప్పుడు ఇంకోటండి, కవిత గారు చేసిన వ్యాఖ్యల మీద కూడా ఇప్పుడు నా సొంత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేయించిర్రు అనే దాని మీద కొంత దీని విషయంలో బలం చేకూర్చే పరిస్థితి కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దీన్నే వాడుకుంటున్నారు కదా. ఏ కవిత మీ చెల్లి అంటుంది సొంత భర్త ఫోనే ట్యాప్ చేయించి, సొంత అల్లుడు ఫోనే ట్యాప్ చేయించిరంట మీరు అంటున్నారు కదా. వీళ్ళు బేసిక్ ఇప్పుడు కవిత వల్ల ఏం కాదు, ఇప్పుడు కవితనే ట్యాపింగ్ చెప్పవచ్చు అబ్బా మొగన్ ఫోను. కవిత గవర్నమెంట్ ఉంది కదా ఆ రోజు, అవును, ముఖ్యమంత్రి బిడ్డ కదా, ఎమ్మెల్సీ కదా, కార్యకర్త కాదు కదా ఆమె. తెలంగాణ శశికళ లెక్క నీ హవా నడిచింది కదా. నువ్వు ఆస్తులన్నీ దొంగ ఆస్తులు సంపాదించినావు కదా, నీ ఆస్తుల ఫోటోలు నేను చూపించిన కదా, నువ్వే ఫోన్ ట్యాపింగ్ చేయించినావు మీ నాయనతో కూడా. ఇప్పుడు మీ ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేసిన నీకెలా తెలుసు? నువ్వే చేయమన్నావు, మీరే చేసిండ్రు, మీరు అందరు కలిసి చేసిండ్రు, అలా నీ పాత్ర కూడా ఉన్నది. కాకపోతే బయటకు వచ్చి నువ్వు అప్రూవర్ గా మారినావు. అప్రూవర్ గా మారినావు ఎందుకంటే వచ్చింది మీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పార్ట్నర్ రేవంత్ రెడ్డి, మీ కంపెనీ కదా అదంతా. కాబట్టి మీరు అందరు కూడా తోడు దొంగలు, అందరు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు జాగృతి బియా కాంగ్రెస్ బి పార్టీయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ సిండికేట్ అంటే ఇప్పుడు కవిత పార్టీ సిండికేట్ కాంగ్రెస్ కి రెండో పార్టీ సమయం చెప్తా. కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి టీము. కాంగ్రెస్ కూడా వేరే మళ్ళీ. కాంగ్రెస్ ఇది డిఫరెంట్, రేవంత్ రెడ్డి ఇది డిఫరెంట్. ఇలా నడిచేది టీడీపీ కాంగ్రెస్. నువ్వు బీఆర్ఎస్ కేసినా రేవంత్ కేసినట్టే, బీజేపీ కేసినా బీఆర్ఎస్ కేసినట్టే, బీజేపీ కేసినా బీఆర్ఎస్ కు ఎంఐఎం కేసినట్టే. కాబట్టి ఇట్ ఓంట్ మేక్ ఎనీ చేంజ్ ఇలా. ఇలా కార్యకర్తలు అంటే తన్నుకొని దేనికి ఇప్పుడు ప్రజలు ఎవరు ప్రజలు దేనికి వేసినా 3 పార్టీలకు వేసినట్టు. దేనికి వేయాలంటే ఏం లేదు. ఇవాళ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళందరూ మంచి ప్లాన్ చెప్తున్నా. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ మంచిగా స్నానం చేయండి, కొత్త బట్టలు వేసుకోండి, పౌడర్ వేసుకొని మంచిగా తలుపులు వేయండి. అదేందా ఎవ్వరు ఉన్నారా లేదా చుట్టుపక్కల చూసుకోండి, అద్దం ముందు పోయి నిలబడండి, మీ చెప్పు అందుకొని మీరే కొట్టుకోండి. అంతే అబ్బా, అంతే. మీ ఉద్యమకార కుటుంబం అందరూ ఉద్యమకారులు చెప్తున్నా కదా అబ్బా. ఇవాళ నేను ఎక్కడున్నా తెలంగాణలో, నా పాత్ర ఏమున్నా తెలంగాణ. అవును, అదివరకు ఓయూజేఏసీ నాయకుడు తెలంగాణ ఓయూజేఏసీ అని విజిటింగ్ కార్డు అంటే పెట్రోల్ పోసుకునేటోడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేది, నౌకర్లు అమ్ముకోవాలంటే భయపడేది, పేపర్ లీక్ చేసే తోలు తీసేది. అదేనా ఒక బలమైన ఆపోజిషన్ లీడర్. కాంగ్రెస్ టీడీపీ రెండే ఉండేటి, పాముంగీస లెక్క ఉండేటి. అర్థమైందా? ఇవాళ పాముంగీస లెక్క ఉంటే ఎక్కడ ఉందబ్బా? నిజాం సర్కార్తోని అదే దొరలు ఉన్నారు, ఇవాళ అదే ఉన్నారు. కాకపోతే ఎంఐఎం జాగాలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. అర్థమైందా? మొన్న దాకా కేసీఆర్ ఉండే. వీళ్ళే కదా ఇవాళ భూస్వాములు గాని నడిపించింది కానీ. రజాకర్లు అంటే ఎవరు? రజాకర్లు అంటే నిజాం సర్కార్ రజాకర్ కాదు, రజాకర్లు అంటే వీళ్ళే అబ్బా. రేవంత్ రెడ్డి అంటే ఓళ్ళు అప్పటికెళ్ళి కూడా వాళ్ళు ఇవ్వాలనే
నిజాం క్లబ్ లో చూడు, పబ్లిక్ స్కూల్లో చూడు, అడ్మిషన్లు ఎవరుంటాయి అంతా ఆయనతో ఉండేటోళ్ళేనే. ఊర్ల మీద దొరలు పట్వారిగిరి చేసిన వాళ్ళే వీళ్ళే కదా. అదే పాలన నడుస్తుంది. రేపు ఇదే అవుతారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సిండికేట్ పాలన. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న పార్టీల ఇవాళ ఏపీలో ఉన్నది. పాముంగి సాట నడుస్తుంది అక్కడ టీడీపీకి వైసీపీ మధ్యలో. టీడీపీకి బలం లేక పక్కన జనసేనను లట్లం పుట్టం అల్లం తీసుకొని వచ్చి ఫైటింగ్ చేస్తుంది. జగన్ అంటే ఒకటే చేస్తుండ్రు, చూసుకుందాం రారాబోయే. అలా నడుస్తుంది ఫైట్, ఒరిజినల్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ అది కాదు కదా, అసలు ఫైటే లేదా. నాకు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసి పొద్దుగాలకి అది చూస్తుంటే పాపం వాళ్ళ మోసం. నేను ఎర్రోల సీన్ అయితే మొత్తం కింద వండుకొని మామూలు మోసం పోస్తలేదు. కాబట్టి అవన్నీ మీరేం ప్రాబ్లం పడకండి. మీకు ఏం కాదు, అంత మీ వాళ్ళే. రేపు విజయ్ సజ్జనార్తో వీళ్ళని అరేంజ్ చేయొచ్చు. కాబట్టి అదే మీరు చెప్తే నలుగురు ఎన్కౌంటర్ చేయమంటే సజ్జనార్ చేయలేదా రేపు కేసులు ఉన్నప్పుడు? అవును అవును. మీరేమైనా అరెస్ట్ అయినరా? నలుగురు ఇప్పుడు ఇలా ఆ నౌకర్లో ఎన్కౌంటర్ లో పాల్గొన్న నౌకర్లు ఉంటే పోతే తెలియదు. అవును, దిశ ఎన్కౌంటర్ లా. అవును, దిశ. మీరు సజ్జనార్ ఏమైనా తప్పు చేసిండా చెప్పు. హరీష్ రావు గారు మీరు నోరు తెరవాలి. మీరు చెప్తే చేసిండా సజ్జనార్ గారు దిశ ఎన్కౌంటర్, లేకుంటే ఓన్ గా చేసిండా? అంటే అందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా? నేను అడుగుతా. ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. అవును. మహమూద్ అలా అంటే లొట్రం పొట్రం కాదు. అవును, అది చెప్తే నెట్టో ఎవరు లేడు. మహమూద్ అలా పక్కన పెట్టేద్దాం మంత్రిని. ఇవాళ సజ్జనార్ గారు ఆ రోజు ఎన్కౌంటర్ చేసిండు. సజ్జనార్ గారు అనేట ఆయన డ్యూటీ మైండెడా, బాస్ మైండెడా? అరే అంటే బాస్ అంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త లెక్క పనిచేస్తుంది సజ్జనార్ అని అంటుండు. మరి ఎన్కౌంటర్ అప్పుడు ఏ కార్యకర్త లెక్క పనిచేసిండు? బిఆర్ఎస్ అది వాళ్ళు చెప్పాలబ్బా. చెప్పాలి. అవును, అప్పుడున్న అధికార పార్టీ. అప్పుడు మీరు చెప్పించిండ్రా? ఆయన ఓన్ డ్యూటీ చేసిండ్రా? ఆయన మంచోడే చేసిండ్రా? అసలు ఆ ఎన్కౌంటర్ మీద హరీష్ రావు, కేటీఆర్ మీ అభిప్రాయం ఉందో చెప్పండి దమ్ముంటే. సజ్జనార్ మంచోడా చెడ్డోడా చెప్పండి మీరే. ఆ ఎన్కౌంటర్ ర్యాంకుల్లో చెప్పండి మీరు నాకు. ఈ అరెస్ట్ ఎన్కౌంటర్ చెప్పద్దు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త ముందు ఆయన బీఆర్ఎస్ కార్యకర్త ఉండనగా అదో తేల్చాలి. ఇవాళ 10 సంవత్సరాలు. అవును, అర్థమైందా? లేదా ఆయన మంచోడే అంటే మరి అప్పుడు మంచోడైతే ఇవాళ కూడా మంచోడే. అప్పుడు మంచోడే ఉంది కాబట్టి చెడ్డోడైతే ఎట్లా? అప్పుడు మీరు సైబరాబాద్ సిపికి ఇచ్చిండ్రు. అవును, ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్నాడు. అవును. మీరు తర్వాత ఆర్టీసీ ఎండీగా చేసుకున్నారు మీరు, ఆయన పనితనం తెచ్చి. మరి అప్పుడు కార్యకర్త లెక్క పని మీరు ఆర్టీసీ కార్మికులు అనగదొక్కుమన్నారు. అనగదొక్కిందా? అనగదొక్కలేదా? మీరు చెప్పకుంటేనే అనగదొక్కిందా? కాంగ్రెస్ అని చెప్తే అనగదొక్కిందా? ఇప్పుడు ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ చెప్పాలి. కాంగ్రెస్ లో ఇప్పుడు తుచ్చులు ఉన్నారబ్బా. ఏమైనా సబ్జెక్ట్ లేదు, బొమ్మ లేదు. అర్థమైందా? అంత పొట్టొట్టిగా పట్టుకొచ్చుకొని టీడీపీకి పట్టుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నారు. ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదు. అడ్వైజర్లు అనేటువంటి ఇదేదో పెద్ద పోస్ట్. మేము మరో KVP1 KVP2 అంటే అడ్వైజర్ అనేది KVP అన్నట్టు గవర్నమెంట్. ఆ పోస్ట్ వచ్చిన తర్వాత అందరు అడ్వైజర్ మేము KVP1 KVP2 KVP3 అనుకుంటారు. అలా KVP5 5 KVPలు ఉన్నారు. అదేందా KVP వేసుకున్న కాలు గోటి కూడా వీళ్ళు నాలెడ్జ్ లేదు ఎవరికి. కానీ ఇప్పుడు ఒకటి అంటే ఈ రోజు నేను చెప్పాను, నువ్వు ఎక్కిపేస్తున్నావు సజ్జనార్ విషయంలో. అవును, ఖచ్చితంగా ఎక్కిపిస్తా. నాకు చెప్పాలి కదా. అవును, రైట్, ఓకే. అంటే ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఈ కవిత గారి ఎపిసోడ్ అంటే ఇప్పుడు ఏదైతే కవిత గారు మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, ఆమె ఏదైతే విమర్శలు చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ, దీని వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమే? బ్రదర్ ఒక చెప్తుంటావా? కవిత అనేట ఆమె భారత కోకిల సరోజిని నాయుడు వారసురాల ఆమె. పోనీ గాన కోకిల సుశీల వారసురాల? ఆమె ఏంది? ఆమె ఏంది? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది? తెలంగాణ జాగృతి ఉండే, దాన్ని భారత జాగృతికి ఎట్లా మారింది? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన కౌంటర్ నేను చెప్తున్నా. తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి లెక్క మారని ఖతం అయిపోయింది అని అన్నారు కవిత గారు. నేను ఒప్పుకుంటా. మరి నీ తెలంగాణ జాగృతిని భారత జాగృతికి ఏమైనా అడిగి చేసినావు నువ్వు? దేనికోసం చేసినావు? భారత జాగృతిగా బీఆర్ఎస్ కు టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ముందే ఇక్కడ తెలంగాణ జాగృతి భారత జాగృతి లెక్క మారిపోయింది. దేనికోసం మారిపోయింది? నంబర్ 1, ప్రతాప్ రూడి అనేటోడు కేంద్ర మంత్రిగా ఉన్నోడు మంత్రి పదవి ఎందుకు కోల్పోయిండు?
ఎందుకు కవిత గారు చెప్పాలి. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని ఆ సంఖ నాకు ఇచ్చేసింది. ఆ స్కామ్ అయింది, వాళ్ళని తీసి అవతల పడేసిండ్రు. ఇవాళ కాలు కనబడకుండా అయిపోయింది ప్రతాప్ రెడ్డి అనేటోడు. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మెంబర్ ఏదో అక్కడ బట్లరో ఏదో చేసుకుంటున్నాడు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో, అక్కడ తీసుకొచ్చింది. అదే కథం అయిపోయిండు. నంబర్ 1. రెండవది, నీవు ప్యారలర్ గా నువ్వు ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీకి ఎందుకు తీసుకున్నావు? ఓడిపోయిన వాళ్ళు సపరేట్ కూర్చోవాలి కదా. మళ్ళా నువ్వు ఎమ్మెల్సీకి ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నానంటే మీరు అంత ఒకటే కదా. అసలు నువ్వు కేసీఆర్ కోవట్టా రేవంత్ రెడ్డి కోవట్టా ముందని చెప్పు. నువ్వు ఇవ్వాలా సెటిల్మెంట్ చేసినావా? ల్యాండ్ అందాజ్ చేసినావా? తిహార్ జైలుకు పోయినావా? తిహార్ జైలుకు తెలంగాణకి వెళ్ళి ఎంతమంది పోయినరు? దేనికోసం పోయినరు? ఏ కేసులలో పోయినరు? అర్థమైందా? ఇవాళ నీవు ఒక క్రిమినల్. కవిత అనేది ఒక క్రిమినల్. కవిత వల్ల బీఆర్ఎస్ కు లాభమా నష్టమా అంటే బయటికి వెళ్ళిపోవడం బీఆర్ఎస్ కు లాభమే. కానీ ఇప్పుడు చేస్తున్న విమర్శలు కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ కవిత చెప్పేది అన్ని కరెక్టే. అవును కరెక్టే, కానీ దానివల్ల ప్రజలు బీఆర్ఎస్ చెప్పేది అన్ని కరెక్టే, కాంగ్రెస్ చెప్పేది కూడా అన్ని కరెక్టే, బీజేపీ చెప్పేది కూడా కరెక్టే, తీర్మానం మల్లయ్య చెప్పేది కరెక్టే, కోదండరాం చెప్పేది కూడా కరెక్టే. ఇవన్నీ కరెక్ట్ అయినాక పీకేది ఎవడుండ అక్కడ అని అంటున్నా నేను. ఎవడో కూడా ఉండాలి కదా. పీకేది ఎవడుంది ఇక్కడ? ఇవన్నీ కరెక్ట్ అబ్బా. అవును, కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలంటారు మీరు. ఎవడేం పీకలేడు అక్కడ. ఇలా బకరాలు ఎవరంటే పబ్లిక్, పోలీసులు, గవర్నమెంట్ సర్వెంట్స్. కానీ అంటే మీకేమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు కేసీఆర్ బయటకు రావట్లేదు, అయిపోయింది ఇక. ఇప్పుడు ఈ 2028 గానీ 29 గానీ ఎన్నికలు వస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆల్టర్నేటివ్ గా కేటీఆర్ అయినా హరీష్ రావు ఇట్లా ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుందా? హరీష్ రావును కూడా వెళ్ళగొడతారా? ఒరిజినల్ గా కేసీఆర్ తర్వాత ఎవరైనా హరీష్ రావు అని అంటారు. అవును, నంబర్ 3 రోల్ హరీష్ రావుదే ఉంటది. అవును, కానీ ఆయన కొడుకు కాదు కాబట్టి వారసుడు కేటీఆర్ అవుతాడు. మనదంతా వారసత్వ రాజకీయాలు కదా. లోకేష్ అనేటోడు ఉన్నాడు. లోకేష్ అనేటోనికి ఏమున్నది? నాలెడ్జ్ ఏం లేదు, కానీ లీడర్ ను చేయాలి. అవును, చేయాలనే ఆలోచన, అంతే, చేయాలనే ఆలోచన. ఆయన పెద్ద లీడర్ అయిపోయినట్టు ఆయన కూడా యాక్టింగ్ చేస్తా అంటాడు. ఏది స్పీచ్ అర్థమైందా? కాబట్టి అమిత్ షా కొడుకుండు జైషా ఐసీసీ బోర్డు పెద్ద పెద్దోళ్ళు దండం పెడతారు. ఎందుకు పెడతారో ఈయనకు అర్థం కాదు, ఎందుకు పెట్టించుకున్నదో ఈయన ఏం చేస్తున్నా కూడా తెలియదు. అట్లా నవ్వుతారు. సినిమా చూసినట్టు ఉంటది. నేను బాగా చూస్తా ఆయన రీల్స్, ఎంజాయ్ చేస్తా. జర మూడు ఖరాబ్ ఉన్నప్పుడు జైషాయి చూస్తా. అట్లా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా. అట్లా ఈ రోజు వారసత్వంలో కేటీఆర్ అయితే కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ అయితే హరీష్ రావుకే ఉన్నాయి. కేటీఆర్ అంటే నిలబడగలరా అంటే ప్రజల్లో? నేను అదే చెప్తున్నా, హరీష్ రావు అన్నట్టు ఆయనకు లీడర్షిప్ క్వాలిటీ ఉంది అబ్బా. లైసెన్స్ మాత్రం కేటీఆర్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్. అర్థమైందా? కాబట్టి అలా వాళ్ళకు ఆ పరిస్థితి ఉంది. అది ఎట్లయితుంది అనేది ఇక మనం వి కాంట్ డిసైడ్. సరే అంటే ఇంకొకటి, అంటే ఇప్పుడు నిజంగా కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి మొన్న ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాల్లో బయటకు వచ్చి పోరాడే పరిస్థితి ఉంటుందా? అంటే హెల్త్ రీత్యా కేసీఆర్ మన బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఎవరు పెట్టించారు అనుకుంటున్నావు? ఎవరి డైరెక్షన్ లో పెట్టిండు? ఆయన కాదా, కేంద్రం డైరెక్షన్ లో పెట్టిండు. బీజేపీ దేనికోసం పెట్టిండు అడుగు, నేను చెప్తా. ఇప్పుడు ఏంటంటే బీజేపీతో కలుస్తారా ఇక్కడ స్థానికంగా? సిండికేట్ లో మళ్ళా నడిచే సిండికేట్ నరేంద్ర మోడీ, సిండికేట్ కింగ్ నరేంద్ర మోడీ, నేషనల్ లెవెల్ కింగ్. అర్థమైందా? ఇక్కడ సీఎం ఎవరుంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, స్టేట్ కి వచ్చేటరకు రేవంత్ రెడ్డి. అవును, అర్థమైందా? 2 రాష్ట్రాల ఇన్ఛార్జ్, మన తెలంగాణకు ఇన్ఛార్జ్, సిండికేట్ ఇన్ఛార్జ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్రాలకు కలిపి ఇన్ఛార్జి తెలంగాణ 101% అబ్బా. గ్రీకో కంపెనీ వాడు ఎవడు ఇలా? గ్రీకో కంపెనీ ఎట్లా సీఎం రమేష్ కూర్చున్నాడు, గ్రీకో కంపెనీతో పొంగిలేటి కొడుకు కూర్చున్నాడు. అవును,
అక్కడ మీకు ఎందుకు పోయినా కూడా స్విట్జర్లాండ్ లో ఏమున్నది డావోస్ లా స్విస్ బ్యాంక్ ఉంటది. అకౌంట్ తెరవడానికి పోయినయ్యా బాబు వీళ్ళందరూ అంతే మరి. దీనికోసం కాదు, అకౌంట్ తెరవని వాళ్ళు అకౌంట్ తెలుసుకుంటారు, అకౌంట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎత్తకపోయిన పైసలు చదువుకుందాను అంటున్నారు ముఖ్యమంత్రి ఎవరు చదువుకోవడానికి, లీడర్షిప్ క్వాలిటీ చదువుకోవడానికి. ఒక సినిమా ఉంది కోట శ్రీనివాసరావు 50 ఏళ్లకు, డాడీ నేను 10th క్లాస్ పాస్ అయ్యాను డాడీ. బాబు గట్టిగా చెప్పు బాబు, అర్థమైందా? చెట్టు కింద చదివా, చెట్టు కింద లైట్ వేసుకొని లైట్ కింద చదివి. ఇక ఆయన డిగ్రీ చూసి బ్రదర్ చూసి అన్న చూసి కూడా రాయలేడు ఆయన. అమెరికాలో నక్కలు చదివాయి హార్వర్డ్ యూనివర్సిటీలో. కాబట్టి అది ఏదో ఇక అంత అంటే ఇప్పుడు ఈ రోజు కూడా 5,000 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు మనం ఆల్రెడీ పెట్టుబడుల మీద చాలా మనం మాట్లాడాము. ఈ 5,000 కోట్లు మళ్ళీ కొత్త పెట్టుబడుల మీద చెప్తా ఉన్నారు. AI టెక్నాలజీ 4 సిటీ మీద 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతా ఉంది అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు? నేను పెట్టుబడులు ఆల్రెడీ మనకు 4 రకాల పెట్టుబడులు వచ్చేసినాయి. అవి లెక్కలుగా ఇప్పుడు మామూలుగా మేడారం జాతర అయినాక ఒక వారం రోజులు పైసలు లెక్క పెడతారు అబ్బా. మేడారమే లేకపోతే ఇవా? మేడారం ఇవి లైట్లు పెట్టి 1 వీక్ లెక్క పెడతారు. ఏది వారం రోజుల జాతరకు. తిరుపతి బ్రహ్మోత్సవాలకు కూడా సపరేట్ కౌంటింగ్ ఉంటది. మామూలు ఇప్పుడే పెద్ద కౌంటింగ్ ఉంటుంది, బ్రహ్మోత్సవాలకి ఇంకా పెద్ద కౌంటింగ్లు ఉంటాయి. ఎంత వస్తున్నా కూడా పెద్ద పెద్ద కెమెరాలు అది ఇది. ఇవి ఏకంగా 2023 మన ద గ్రేట్ KTR గారు 3,50,000 కోట్లు తెచ్చిండు. అది ఇంకా కౌంటింగ్ కాలేవి, అక్కడనే ఉన్నాయి. ఇక్కడ దావోస్ లో లేకపోతే ఇక్కడ పార్టీ ఆఫీస్ లో భారతదేశానికి తెచ్చిన కౌంటింగ్ కాలే ఇంకా. అదే అంట. నంబర్ 1 రేవంత్ రెడ్డి సీఎం అయినాక 2025లో దావోస్ పోయిండు. ఆల్రెడీ 1,79,950 కోట్లు తెచ్చిండు. అవి కౌంటింగ్ కాలే, బట్టినే ఉన్నాయి. మొన్న 4th సిటీ అప్పుడు గ్లోబల్ సమ్మిట్ లా అక్కడికి మొత్తం వచ్చిండ్రు. ఆడ ఒక 2,50,000 అక్కడికి వచ్చినాయి. 2,50,000 రూపాయలు కాదు, 250 కోట్లు వచ్చాయి. 50 కోట్లు అవి కౌంటింగ్ కాలే, అవ్వాడనే ఉన్నాయి. అంతకుముందు ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి KTR గారు కార్ రేస్ పెట్టేది. ఈ కార్ రేస్ ఆ కౌంటింగ్ కాలే ఇంకా. ఇక నువ్వు ఇంత పనికి వస్తావా అనేది నేనేమో ముద్దు గుమ్మల ఆట చూసి పెడతా అని చెప్పేసి ఈయన బ్యూటీ కాంటెస్ట్లు పెట్టిండు. అవును, అర్థమైందా? పెట్టుబడుల కోసం. ఆ పెట్టుబడులు ఇప్పుడు దావోస్ కు పోయిండు. ఇప్పుడు ఇక్కడ కూడా 2-3 లక్షల కోట్లు పెట్టుబడి వస్తేస్తాయి ఆల్రెడీ. ఇవి కౌంట్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు లెక్క పెడతారు, ఎప్పుడు కట్టలు కడతారు, ఎప్పుడు వస్తాయి కంపెనీలు, ఎప్పుడు కంపెనీలు వస్తాయి, ఎప్పుడు లెక్క పెట్టడే కాలేదా? ఇంకా లెక్క పెట్టడం మొదలు పెట్టాలి ముందు. ఇప్పుడు లెక్క పెట్టడానికి సిబ్బంది కావాలి. ఇదంతా ఇది ఉంది కదా, లెక్కల మాత్రం. నా డౌట్ ఏంటంటే మొన్న కొన్ని ఈవెంట్స్ చూసిన నేను సంక్రాంతి అప్పుడు. ఏది కైట్ ఫెస్టివల్, కైట్ కాదు, ఈస్ట్ వెస్ట్ లా ఈ కోడి పందాలు అవి అయినాయి. దాని తర్వాత రికార్డింగ్ డాన్స్లు కూడా అయినాయి. పెట్టుబడుల కోసం ఒక్కడిదా పని చేసిన మన దగ్గర. నెక్స్ట్ రికార్డింగ్ డాన్స్ కూడా కావచ్చు. అరే మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ ఫోన్ ఇది మీకు వీడియో చూపిస్తా. అంటే బేసిక్ గా రికార్డింగ్ డాన్స్లు అంటే నేనే రికార్డ్ చేసినది ఒక హైవే పక్కన. మీరు చెప్తే నమ్ముతారా లేదో. అంటే బేసిక్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గురించి, దీని గురించి నేను మార్నింగ్ లైవ్ లో కూడా మాట్లాడా. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి పాటలు రికార్డింగ్ డాన్స్లు వేసినట్టు నమ్ముతారు మీరు? వేయచ్చు, అవి అసలు అట్లా ఉంటాయి ఆ పాటలు. ఆయన డ్రెస్ కూడా అట్లా కాదు. ఇప్పుడు దావోస్ లా ఏమో లీడర్ లెక్క పోయింది అబ్బా, కద్దరి చెక్ వేసుకో. అయితే బాగానే గుర్తు చేసిర్రు. ఒక్క నిమిషం హోల్డ్ చేయి. ఇది హైవే పక్కన రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ పెట్టుబడులు ఆకర్షించడానికి కార్యక్రమాలు పెట్టండి. పాటలు పెట్టింది ఆల్రెడీ. ఇప్పుడు దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ రికార్డింగ్ డాన్సులా రేవంత్ రెడ్డి పాటలు పెట్టి ఇప్పుడు ఇట్లాంటి నృత్యాలు. అవును, బ్రదర్ ఈ పాటకు ఇప్పుడు దావోస్ మీటింగ్ లా నల్గొండ గద్దర్ గారి పాట పాడింది ఆయన్నే. అవును, ఓకే, వీళ్ళు ఆయన కూడా ప్రమోషన్ వచ్చింది. సరే, మొత్తానికి గద్దర్ పేరు అయితే ఇజ్జత్ పోతుంది. గద్దర్ పాట మీద ఎప్పుడు క్యాబరే డాన్సులు వేయంగా నేను చూడలే, రికార్డింగ్ డాన్సులు కానీ.
మొత్తానికి రేవంత్ రెడ్డి గద్దర్ నల్గొండ గద్దర్ గారి పాటల పైన ఆ డాన్స్ ప్రోగ్రాంలు అవుతున్నాయి మొత్తానికి. ఓకే, అయితే ఇవాళ దావోస్లా లోకేష్ గారి డ్రెస్సింగ్ నేను ఒప్పుకుంటా, లంపెన్ లెక్క ఏం లేదు, ఒక లీడర్ లెక్క ఉన్నాడు. చంద్రబాబు నాయుడు పక్కా లీడర్ లెక్క ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రసీ లెక్క ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు బిజినెస్ లెక్క ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రి, ఆయన డ్రెస్సింగ్ ఎట్లుందబ్బా? అదేందా నువ్వు నమ్ముపో, నేను ఆ డ్రెస్లు వేసుకొని ఒక చేతిలో ఆ బుల్లెట్ ఒకటే తక్కువైంది. కిక్కు సినిమాలో బ్రహ్మానంద నత్త చూసినా ఆ బండి ఒకటే తక్కువ, బండి ఇస్తే ఇక మొత్తం సేమ్ డిట్టో టు డిట్టో. ఇక దావోస్ కు లైటింగ్ ఒకటి నీకు పోయింది కానీ పెట్టుబడులు వేసినట్లేదు ఆ డ్రెస్సింగ్. రియల్ అబ్బా, అంటే సీరియస్ గా లేదు, సీరియస్ చెప్తున్నా నేను, నా జోకింగ్. నీ డ్రెస్ కోడ్ ఏంది? ఎవరన్నా ఇయ్యాలి దాకా బీజేపీ వాళ్ళన్నా గాని టీడీఎఫ్ కూడా కానీ ఎవరైనా సరే ఇవాళ మన బయటికి కద్దరేస్తున్నారు, సరిలేదని కాదు, లోపల ఇన్నర్ వేస్తారు. అవును, స్కిన్. అవును, చంద్రబాబు నాయుడు అవి వేస్తారు. వాళ్ళు పొగుడుతున్న ఇంత సరిలు ఎట్లుంటారు అని చలి పెట్టది, చెమట వస్తాయి అవి వేస్తారు. నా దగ్గర కూడా ఉన్నాయి, ఢిల్లీకి పోయినప్పుడు వేస్తా. లోపల డబుల్ స్వెటర్ వేస్తారు, లోపల ఇన్నర్ థిక్ స్కిన్ తో ఉంటది, అది వేస్తారు. దానికి వేసి పైనకి వెళ్ళి షర్ట్ వేసుకుంటుంది. నువ్వు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. నువ్వు జీన్ ప్యాంట్లు వేసుకొని లైటింగ్ కొట్టడానికి పోతున్నావు, నువ్వు ఏం చేయడానికి పోతున్నావు? మొన్నటిదాకా వచ్చిన ఆరోపణలు ఏంది ఛానళ్ళల్లా? ఇవన్నీ వేషం ఎట్లుంది, నీ స్టైల్ ఎట్లుంది, నీ డ్రెస్సింగ్ ఎట్లుంది, నీ టీ షర్ట్లు ఎట్లున్నాయి, నీ జాకెట్లు ఎట్లున్నాయి? ఇప్పుడు ఆరోపణల మీద కూడా ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు ఆరోపణలు కేసులు గీసులు ఏం కాదు చెప్తే, ఆ కేసులు గీసులు ఏం కావా? ఏమైతే కేసులు చెప్పు ఏమైతే కేసులు? అనవసరంగా భయపడుతుండ్రు. అంటే మీరేం చెప్తారు ఆ వార్తల మీద? కానీ ఇప్పుడు రాసింది తప్పు, ప్రభుత్వం రాసటం తప్పు కాదబ్బా, ఆ రాయడానికి అవకాశం ఇచ్చడం తప్పు అంటున్నాను. రాయడానికి అవకాశం. ఈ రోజు చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ బిహేవింగ్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ బిహేవింగ్ లైక్ ఏ హెడ్ ఆఫ్ ది స్టేట్. అదేందా రాష్ట్ర పెద్ద లెక్క బిహేవ్ చేస్తలేదు. దురదృష్టం ఏంటంటే ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రసీ ఈ రోజు లా అండ్ ఆర్డర్ వాళ్ళు నీ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని భరించాల్సి వస్తుంది. నిన్ను పోలీసు వాళ్ళు ఐఏఎస్లు నిన్ను భరిస్తున్నారు. ఇప్పుడు ఇది బట్టి విక్రమార్క ఎపిసోడ్ మీరేం చెప్తారు సార్? ఈ మైనింగ్స్ కి సంబంధించి కావచ్చు, పర్సంటేజ్ల మీద 20% అని కమిషన్లు, ఏబిఎన్ రాధాకృష్ణ కథనం, దీని మీద వెంకటరెడ్డి స్వయంగా బతికెళ్ళి లీకులు ఇచ్చిందని, రేవంత్ రెడ్డి చేయించిందని రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? ఇవాళ న్యూ ఇయర్ కు ముఖ్యమంత్రి గ్రీటింగ్స్ ఎవడు చెప్తారు? అక్క నా గ్రీటింగ్ చెప్పవా అని చెప్పేసి ఏబిఎన్ ఇంటికి పోతాడు ఎవడన్నా? ముఖ్యమంత్రి వెళ్ళరాదు, పోతాడా? ముఖ్యమంత్రి దగ్గర రావాలి కదా. వాడి ఇంట్లో ఏమన్నా సావో దినాలో తద్దినాలో పెళ్ళో అయితే నువ్వు పోయినావంటే ఓకే. ఉత్తగానే పోనీకి నేను సిగ్గు శరం ఏమన్నా ఉండాలి ముఖ్యమంత్రికి? నువ్వు ఏ హోదాలో పోయినావా వాళ్ళ ఇంటికి? రాధాకృష్ణ ఇంటికి ఎందుకు పోయినావు? ఈ వార్త వచ్చిందాక నువ్వు రాపించినట్టే. అర్థమైందా? నీకు రాజ్ న్యూస్ లో ఒక స్టోరీ వచ్చింది. అవును, నువ్వు బాగా అబ్జర్వ్ చేయి. రేవంత్ రెడ్డి మైండ్ కేసీఆర్ మైండ్ తో ఆలోచిస్తే దొంగతనం దొరుకుతాయి. నేను కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజు కేసీఆర్ మైండ్ సెట్ ఎట్లుంటదని ఆయన ఆలోచనతోని నేను పనిచేయగలిగిన. రేవంత్ రెడ్డి ఆలోచన ఈ ఎపిసోడ్ ఏబిఎన్ ఎన్టీవీ ఎపిసోడ్ కంటే ముందు రాజ్ న్యూస్ లో ఒక స్టోరీ వచ్చింది. అవును, ఒక సెక్రటరియట్ లో ఒక లేడీ వస్తుంది, మాధవి లతనా? వస్తే పోతుంది. రాజ్ న్యూస్ మీద కేసు కాలే. అవును, రాజ్ మీద న్యూస్ కాలే. రాజ్ న్యూస్ లో ఎందుకు వచ్చింది? రాజ్ న్యూస్ లో ఎందుకు ఇచ్చిన? రాజ్ న్యూస్ లో వ్యూవర్షిప్ తక్కువ, పెద్ద బ్లాస్టింగ్ కాదు. ముఖ్యమంత్రి మీద అది వస్తుంది. దాని మీద ముఖ్యమంత్రి లీక్ ఇప్పించుకున్నాడు నా అనుమాన ప్రకారం. అవసరమే లీక్ ఇచ్చింది కాబట్టి రాజ్ న్యూస్ మీద కేసులు కావు, రాజ్ న్యూస్ అరెస్ట్ చేయరు, రాజ్ న్యూస్ మీద ఏం కాదు. రాజ్ న్యూస్ మీద యాక్షన్ తీసుకుంటే రాజ్ న్యూస్ పెద్ద ఛానల్ అయ్యేది, కానీ దాని మీద ఏం యాక్షన్ తీసుకోలే. వచ్చింది కానీ వైరల్ అయింది. రాజ్ న్యూస్ వైరల్ అయింది కానీ దాని మీద ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి స్పందించలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ రాజ్ న్యూస్ అటాక్ చేసిన డైరెక్ట్ సీఎంనే. అవును, కాబట్టి పెద్ద కేసు అది. అవును, చీఫ్ మినిస్టర్ దీనికన్నా పెద్ద కేసు. అవును, అరెస్ట్ చేయలే. ఎందుకు చేయలే? ఈయననే వేయించుకున్నా కాబట్టి. ఎందుకు వేయించుకున్నా చెప్తా. ఎందుకంటే నెక్స్ట్
కోమారెడ్డి వెంకరెడ్డిని అటాక్ చేయాలి. అదేనా నరేంద్ర చౌదరి గారు అనుకుంటుండొచ్చు, పట్టి గారు అనుకుంటుండొచ్చు మేము బలైపోయినామని, కానీ ఇండైరెక్ట్ గా ఒక సలహాలు వస్తాయి. ఇండైరెక్ట్ గా నరేంద్ర చౌదరికో వీళ్ళకో సలహాలు వస్తాయి కోమారెడ్డి వెంకరెడ్డి మీద వార్తేయమని. అది వచ్చేది రేవంత్ రెడ్డికి వెళ్ళి వస్తుంది, కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళ సన్నిహితులు ఇచ్చింది అనుకుంటారు, కానీ వాయా రేవంత్ రెడ్డి వస్తుంది. తర్వాత డైరెక్ట్ గా ఎప్పుడైతే వార్త వస్తుందో ఏబిఎన్ డైరెక్ట్ అటాక్ చేసేస్తారు. అవును, డైరెక్ట్ రేవంత్ రెడ్డి అటాక్ అయిపోతారు. నా మీద వార్త తెప్పించిన ఏంటంటే నా మీదనే రాజ న్యూస్ వేస్తే నేనే ఏం బీకలే, దాన్ని ఏం బీక్తా అని అంటారు. ఓకే, నా మీద వేసిరు కదా, నా మీద కూడా రాసిరు ఇట్లాంటివి. బ్రదర్, మీడియాను మేనేజ్ చేసుట్లా రేవంత్ రెడ్డి ఇస్ ద ఓన్లీ మ్యాన్. మీడియాతోనే లీడర్ అవుతాడు, మీడియాతోనే మేనేజ్మెంట్ ఇస్తాడు, మీడియాతోనే లీకులు ఇస్తాడు. మీడియాను అద్దం పెట్టుకొని లీడర్ అవుతున్నది ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక వేరే ఏం లేదు ఇలా. అదేందా, అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఇటువంటి పనులే చేసిండు. అంటే ఇంత దిగజారలే, ఆయన స్టైల్లో ఆయన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నడిచినాయి. ఆయన లెవెల్లో ఆయన కొడుకు మొత్తం కంప్లీట్ అప్పచెప్పేసిండ్రు. తెలంగాణ పెద్ద ఎత్తున భ్రష్టు పట్టిపోయింది. అది అంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి పొలిటికల్ స్ట్రీమ్ అనేది వీక్ అయిపోయింది, చీప్ అయిపోయింది. దానికి ఇటువంటి కథనాలు ఒక పెద్ద ఉదాహరణ. కాకపోతే క్యారెక్టర్ అసాసినేషన్లు అయితే ఇలా ఇప్పుడు నల్గొండ కలెక్టర్ గారు కావచ్చు, అలా కొంతమంది కలెక్టర్లు వాళ్ళ క్యారెక్టర్లు అసాసినేషన్ అవుతా ఉంటాయి. అవును, ఇండైరెక్ట్ గా ఇంకా కొంతమంది ఐఏఎస్ లేడీస్ కూడా చాలా మంది అయినాయి. అవును, అప్పుడు కేసీఆర్ పేషీలో పనిచేసిన ఆడవాళ్ళ పైన కూడా అసలు ప్రచారాలు చేసిండ్రు వీళ్ళే. మళ్ళీ వీళ్ళంతా ఒకటే, కానీ క్యారెక్టర్ పోయింది వాళ్ళది. కాబట్టి ఇవన్నీ కూడా బట్టి కమిషన్లు అంటున్నారు కదా, ఇప్పుడు కమిషన్లు తింటున్నాడు. కమిషన్ నేను తీసుకోలేదని ఒట్టేస్తుండు కదా, ఆ ఒట్టు నేనైతే నమ్మా. బట్టి కమిషన్లు తీసుకుంటుండనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్ గా నాకు కొన్ని కేసులు తెలుసు కదా, రిటైర్మెంట్ కేసులు వేసిన వాళ్ళు కొంతమంది కేసులు విత్డ్రా అయిపోతుంది. ఎందుకు విత్డ్రా అవుతుందంటే కమిషన్ తీసుకొని పైసలు వచ్చినాయి మాయ అని చెప్పి విత్డ్రా అవుతుంది. వాళ్ళ సీరియల్ ప్రకారం వాళ్ళకి లేదు, వాళ్ళు 2025 రిటైర్ అయిన వాళ్ళు, మరి వాళ్ళకి ఎట్లా వస్తాయి పైసలు? కమిషన్లు తీసుకుంటుండ్రు, వాళ్ళే చెప్పిండ్రు ఓపెన్ గా. రిటైర్మెంట్ అయిన మన రేణుకా చౌదరి గారు కూడా బాగా చెప్పారు, మీరు కూడా ఉండగా కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పాను. ఉత్తగా ఎందుకంటారు అబ్బా, కామన్ మ్యాన్ ఎందుకంటారు? ఇప్పుడు ఈ అసలు కాంగ్రెస్ కొసర కాంగ్రెస్ అని ఒక వార్త నిన్న సర్క్యులేట్ అయింది, చూసిరా? ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద గుర్రుమని ఉన్నారు. రేవంత్ రెడ్డి మన పరువును తీస్తున్నాడు, చాలా కష్టపడి మనం మొదటి నుంచి పార్టీని మోసుకొస్తే ఈయన మధ్యలో వచ్చి మొత్తం కొసర కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ పదవులు ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు కొసర కాంగ్రెస్ వాళ్ళు ఏం బిక్తారు? మీతో ఏమవుతుంది? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు, మీరు ఏం బిగ్గగలుగుతారు రేవంత్ రెడ్డిని? మీతో చేత కాదు మీకు. అధిష్టానానికి లేఖ కూడా రాసిరంటారు, బొంగుల లేక వాళ్ళు తీసుకొని అసలు చూడని కూడా చూడరు వాళ్ళు. అదేందా, చూడని కూడా చూడరు. అంటే రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ కొసర కాంగ్రెస్ కంటే నాకు అసలు కాంగ్రెస్ ఏందో నాకు బాగా తెలుసు, ఢిల్లీ కాంగ్రెస్ ఎట్లా యాక్ట్ చేస్తుందో నాకు బాగా తెలుసు. అదేందా, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడిని తయారు కావడం అసలు కాంగ్రెస్ వాళ్ళ చాతగాంతనం. అసలు కాంగ్రెస్ వాళ్ళ చాతగాంతనం వల్ల ఈ రోజు రేవంత్ రెడ్డి అనే కేసీఆర్ అంటే ఆ రోజు వీళ్ళు ఈయన కూడా కుమ్మక్కయ్యాడు, వాళ్ళు కూడా కుమ్మక్కయ్యారు. అర్థమైందా? వీళ్ళు అప్రమత్తంగా లేరు. నా సొంటతో యాక్టివ్ గా పని చేయించి చెక్ చేసుకుంటే వాళ్ళు లీడర్ అవు. ఇవాళ తెల్లాలేస్తే ఆ రోజుకెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెళ్ళి ఈయన దాకా తొక్కుడు పనేనా. 2018 అధిష్టానం టికెట్ ఇస్తే ఈయన ఘోషణ కోదండరామ్కి వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ బీజేపీ టికెట్ అడిగిపించి ఇప్పించిండ్రు. నా టికెట్ పొత్తులల్లా కోదండరామ్ గారి తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి అసలు కాంగ్రెస్ కాపాడడంలో మీరు విఫలం అయిపోయిందని కొసరు కాంగ్రెస్ వాడు వచ్చి ఆక్యుపై చేసిండు. ఇవాళ ఎవరైతే మోచిందో వాళ్ళే ఏడుస్తుండ్రు. చిన్నారెడ్డి ఏడుస్తుండ్రు, జీవన్ రెడ్డి ఏడుస్తుండ్రు, మీ దాకొచ్చేటప్పుడు మీరు ఏడుస్తుండ్రు. అవును, అదేనా? ఇవాళ మీరు అందరు పదవులు అనుభవించారు, మంత్రి పదవులు అనుభవించారు. ఇవాళ ఏం లేని కార్యకర్త నష్టపోతుంటే వాని గురించి మీరు మాట్లాడుతుండ్రా? జీవన్ రెడ్డి గారికి ఏడిపోయినంటే నిన్నటిదాకా నా దగ్గర ఉన్న లక్ష్మణ్ కూడా మంత్రి అయిపోయా, నేను ఎడగాకుంటే అయిపోతే నా ముందు ఆయన ప్రోటోకాల్ పోవట్టే అనేది జీవన్ రెడ్డి గారి బాధ. జీవన్ రెడ్డి గారిని జగ్గారెడ్డి గారి వీళ్ళందరూ ఒడగొట్టింది రేవంత్ రెడ్డి. వీళ్ళు అప్రమత్తంగా లేరు బ్రదర్. రేవంత్ రెడ్డి ఇది క్రిమినల్ పొలిటికల్ సబ్జెక్టు. అసొంటో ట్యాకిల్ చేయటోని ట్యాకిల్ చేపియాలి.
అర్థమైందా? నువ్వు వాడిని అడ్డం పెట్టుకొని నా సొంటోడు సస్పెండ్ అవుతా అంటే మీరు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మూసుకొని కూర్చుంటారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు రేవంత్ రెడ్డిని ఏం బీకలేరబ్బా, మీరు ఏం బీకలేరు. మీరు పోయి ఢిల్లీలో కూర్చో, రాహుల్ గాంధీ దగ్గర కూర్చో, ప్రియాంక గాంధీ కూడా మేనేజ్ అయిపోయింది. అదేందా ప్రియాంక గాంధీ నువ్వే ఏసీసీ ప్రెసిడెంట్, నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏముంది అని అంటాడు. మేనేజ్ చేస్తారబ్బా, చోళం చేస్తాడు, పాడుకుంటారు, వస్తారు. ఇందాక ఒక అంశం బయటకు వచ్చింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయబోతాయి అనే అనుమానాలు వస్తా ఉన్నాయి. అంటే అట్లా జరుగుతుందా, లేదంటే వైఆర్ రేవంత్ రెడ్డి జరుగుతుందా టీడీపీ? బ్రదర్, రేవంత్ రెడ్డి అనేటోడు ఫ్యూచర్ లో ఎమ్మెల్యే కూడా గెలవడి రాసుకో, మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా గెలవడు. ఈ రాష్ట్రంలో మనిషి అనేటోడు ఎవరు కూడా ఓటేయరు, మనిషి కానోడు ఓటేయాలి. మనిషి అనేవాడు ఉంటే, నిజంగా మనిషి లక్షణాలు ఒక మనిషికి అనేటోడు ఉంటే రేవంత్ రెడ్డి అంటే ఎవడు ఓటేయడు. అదంటే ఈ రాష్ట్రంలో ఇక రేవంత్ రెడ్డి పట్టుకున్న వాళ్ళ కోట్లు పడాయి. ఏమైనా పడితే కమ్మ ఫీలింగ్, కాపు ఫీలింగ్ లా ఆ బీఆర్ఎస్ కు, అదే ఆ పార్టీలు ఉన్నాయిగా, 2 పార్టీలు నువ్వు అన్నాయి, జనసేనకు, బీజేపీకి, ఆ పార్టీల బీజేపీకి, ఆ పార్టీలకి వెళ్ళి పడాలి. ఇక అంతేగాని ఇక కామన్ మ్యాన్ తెలంగాణలో ఎవడు ఓటేయడు. వచ్చే రోజు ఆ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి బ్రదర్. నెక్స్ట్ లాస్ట్ 1 ఇయర్ ఎట్లుంటది తెలుసా? 6 balls 6 runs లెక్క ఉంటాయి, 6 balls 36 runs లెక్క ఉంటాయి. లాస్ట్ ఇయర్ పాలిటిక్స్ మొత్తం చేంజ్ అవుతుంది. అందరు తెలివిగా అనుకుంటారు కానీ పబ్లిక్ వీళ్ళకనే తెలివిగా ఆలోచిస్తుంది. ఇవాళ రోడ్ల పైన నేను పొద్దుగాల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ధర్నా చేస్తారు. తెలంగాణ ఫస్ట్ టైం మోడీని తిట్టడం కూడా చూసిన. మీకు ఆ వీడియో ఇస్తాం, మీ దాంట్లో కూడా ప్లే చేయొచ్చు. పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఎంత అనుకున్న వాళ్ళు పెన్షన్ 800-1000 రూపాయలు రికార్డ్ చేసి 800-1000 రూపాయలతో వాళ్ళు ఎట్లా బతకాలో నిర్మలా సీతారామన్ చెప్పమని చెప్పిన. అంటే ఎవరు బండబుద్ధులు తెచ్చు, మొత్తం హిందువులు బ్రాహ్మణులే. మళ్ళా హిందువులు బ్రాహ్మణులే బీజేపీని అమ్మనా బుద్ధులు తిడుతుండ్రు కింద. అదే దేశం కోసం, ధర్మం కోసము మీరు ఎండబెట్టుకొని నినాదాలు అయ్యిందంటే ఎవడిస్తాడు? దేశము, ధర్మము, హిందుత్వము అన్ని మాట్లాడతారు. నీకు తిండి పెట్టను అంటాడు, నువ్వు నీళ్ళు తాగద్దు అంటాడు, నీకు పెన్షన్ లేదంటాడు, నీకు నౌకరు లేదంటాడు. 800 రూపాయలు పెన్షన్ తీసుకొని నువ్వు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు? కాబట్టి వాళ్ళతోని ఆ విధమైన ఇది చెప్పిస్తున్నారు బీజేపీ మాట. కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా అవకాశాలు ఉండవు. రేపు ఆంధ్రప్రదేశ్ లో కొంత పోలీస్ డిపార్ట్మెంట్ మన దగ్గర చేసి పోయి అక్కడ వాళ్ళు ఉన్నారు. లోకేష్ దగ్గర, చంద్రబాబు నగర్ దగ్గర గన్మెన్ లెక్క, సెక్యూరిటీ లెక్క చేసేటోళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఏంది పరిస్థితి అని అడిగిన, అంత కమ్మోలే. మళ్ళా సార్ ఈసారి తుక్కు ఓడిపోతాడు సార్ అన్నారు. తుక్కు ఓడిపోతాడు అంట చంద్రబాబు నాయుడు అంటే. ఏబి వెంకటేశ్వర్లు రివర్స్ అయ్యారు. వాళ్ళ వాయిదాలు మొత్తం ఖతం అయిపోయినాయి. ఎవరైతే మోసిండ్రు తుక్కు తిడుతుండ్రు సార్. నెక్స్ట్ ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు నూకలే జల్లి ఆడే దిక్కులేదు, ఇక ఇక్కడేం కొట్లాడతారు. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు తెలిసి లొకేషన్ కలిసి ఒక మాట అంటున్నాడు ఈయన, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తా అని అన్నారు కదా తెలంగాణలో. ఆ స్కూల్స్ ని సందర్శించమని లొకేషన్ రమ్మంటున్నారు తెలంగాణకి. ఇప్పుడు అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు లోకేష్ వచ్చి ఇక్కడ స్కూల్ సందర్శించడం ఇవన్నీ అంటే బేసిక్ ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరా, చేతకాని మినిస్టర్ ఉండడం వల్ల ఇవన్నీనా లేకపోతే ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రిని ఏం చెప్తున్నా బ్రదర్, సిండికేట్ అయిన కొడుకు ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జి మన రాష్ట్ర గవర్నర్. బ్రదర్ నేను అన్ని డేరింగ్ గానే మాట్లాడతాను. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ గా రాష్ట్ర గవర్నర్ ఎట్లున్నాడో తెలంగాణ గవర్నమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఈ రోజు సిండికేట్ ఇన్ఛార్జ్ గా చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు పెట్టిండ్రు. అలా కొడుకు వస్తుండు, వాళ్ళదే కదా అబ్బా స్టేట్, ఆయన ఇన్ఛార్జ్ కదా, నడుస్తుంది అంతే కదా సార్. మరి ఈ ఐడిపిఎల్ భూముల గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ రోజు 11 మందికి కేసులేని, ఇప్పుడు ఉద్యోగులే కదా, ఉద్యోగులు వాళ్ళే బలి చేస్తారు. వాళ్ళ పోలీసులు పిలుస్తారు, పెద్దలను ఎవరేమన్నారు అబ్బా. ఇగో ఆ లెవెల్ స్టైల్ రేవంత్ రెడ్డి స్టైల్. రేవంత్ రెడ్డిని ఎవరు లీడర్ని చేసిండ్రు? నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన. అవును. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ స్కామ్ నేను బయటికి తీసిన. అవును. రేవంత్ రెడ్డినే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయించిండ్రు, ఎందుకు జైల్లో పెట్టిండ్రు, ఎందుకు ఇది చేసిండ్రు? అదేందా ఆయన లీడర్ ను చేయాలి అక్కడ, కావాలని అరెస్ట్లు అవన్నీ. అదే బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన పేరు తీయడానికి ఆయన అంటే జైలుకి అరెస్ట్ అయ్యేది, అంటే సెంట్రల్ జైలుకు పంపేది.
నాకంటే ఎక్కువ ఉద్యమం చేసిండు ఆయన, లేదు. నాకంటే ఎక్కువ స్కామ్ ఎందుకు పంపిండ్రు? ఆయన లీడర్ ను చేయాలి, లీడర్ ఎవరు చేయాలనేది సిండికేట్ డిసైడ్ చేస్తుంది అబ్బా. ఎవరైతే డిసైడ్ చేశారు ఇక వాళ్ళే. జెడ్సన్ అంటోడు చీఫ్ సెక్రటరీ ఫ్లాట్ నంబర్ 42 లంచం కింద తీసుకుండు, ఇది ఇల్లు ఎవడిచ్చింది నీకు గ్రీన్ విల్లాస్ అని ఇంటి ముందు పోయి ఛాలెంజ్ చేసినా జెడ్సన్ రోజు ముట్టుకోడు. చీఫ్ సెక్రటరీ అంటే దొంగ అని చెప్పిన ముట్టుకోడు. సందీప్ కుమార్ సుల్తాన్ బిడ్డ పెళ్లికి ఐస్ క్రీములు ఆఫీసర్ల దగ్గర అడుక్కొని ఆ బిడ్డ పెళ్లి చేసిన ఫైనాన్స్ సెక్రటరీ అన్న మాట్లాడు. తెలంగాణ గవర్నర్ అంటోడు తెలంగాణకు బీజేపీకి ఇన్ఛార్జ్ లెక్క పనిచేస్తుంది తెలంగాణ రాజ్భవన్ అన్న నన్ను ఏమన్నారు, ఎందుకన్నారు? నేను లీడర్ కావద్దు. అవును, అదే బ్రదర్, వాళ్ళు ఎవరిని లీడర్ చేయాలి, రేపు ఎవరు ఫ్రేమ్ చేయాలి, వాళ్ళ దొంగ లక్షణాలు ఉన్న వాళ్ళను 420 లక్షణాలు ఉన్న వాళ్ళను మన సిండికేట్ గా మెంబర్ గా పనికొస్తానంటే వాళ్ళను ఫ్రేమ్ చేసి పంపుతారు. ఇక నేను చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఉన్నత శిఖరాలు ఉంటారు, 100 కోట్లు సంపాదిస్తారు. నంబర్ 1 సిండికేట్ మెంబర్, నంబర్ 2 బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు. ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అదే బ్రెయిన్ స్పైన్ 2 లేవు, బ్రెయిన్ స్పైన్ ఎవరు లేరు. నాకు తెలిసి ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాకముందు ఆయన బరువు చూడు, ఆయన మామూలుగా కరాటే మాస్టర్. ఇలా పొడుచుకొని మొత్తం ముందుకు ఇప్పుడు బౌన్సర్లు బాడీగార్లు అవసరం లేదు, ఆయన బొరైనా చూసుకుంటున్నాడు తోసుడు. అర్థమైందా? ఆయన బొరైనా మంది పక్కన తోసుకుంటా పోతుంది. ఆయన ఉంటే మాకు సేఫ్ అసంటి వాళ్ళు. అట్లా కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటారు. ఇలా సరెండర్ కాని వాళ్ళను మీద స్పందించారు వాళ్ళు. మీడియాతో మనం రాయొద్దు అంటారు, మీడియాతో మాట్లాడద్దు అంటారు, ఏది మాట్లాడినా మనం ఏమనొద్దు అని అంటారు. టోటల్ గా తెలంగాణ ఇవాళ నడుపుతున్నది సిండికేట్ నడుస్తుంది. సిండికేట్ ఢిల్లీలో రింగు తిప్పుతుంది. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి దాని చెప్పు చేతుల్లో ఉంటారు, ఎవరు పోవాలి. ఇలా చాలా మంది అక్కడికి ఉద్యోగులంతా ఇక్కడ డిప్యుటేషన్ మీద వస్తున్నట్ట ఏపీకి వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. ఐడిపిఎల్ 1000 కోట్ల స్కామ్ జరిగింది, ఎన్నో ఎకరాలు అక్కడ దోచుకున్నారని ఇప్పుడు కవిత గారు మాట్లాడిన ఎపిసోడ్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రధానంగా ఆమె చూపించేది కృష్ణారావు గారినే ప్రధాన నిందితుడిగా చూపిస్తాం. ఇప్పుడు ఈ కృష్ణారావు గారు చేసి ఉండొచ్చా అని మీరేం చెప్తారు? చేసి ఉండొచ్చు, అందరు చేసి నవీన్ రావు చేయలేదా? ఈమె నవీన్ రావు పేరు తీసుకుంటలేదా అబ్బా? అలా పెద్ద విలన్ నవీన్ రావు అంటాడు. నవీన్ రావు అన్నట్టు పెద్ద సెటిల్మెంట్ చేశాడు. నవీన్ రావు పేరు కృష్ణారావు ఏందనంటే ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యే తిట్టుట్లా ఆయన రెచ్చిపోయి తిట్టిండు కాబట్టి ఆయన టార్గెట్ చేసింది. ఆయన కృష్ణారావుని కూడా ఏం చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయాలంటే చంద్రబాబు నాయుడు పోయి కూర్చుంటారు. ఈ మొత్తం బ్యాచ్ అదే కదా. నాకు అఫ్సోస్ ఏందంటే సరే ఎంతున్నబ్బా, రేవంత్ రెడ్డి అంటాడు ముఖ్యమంత్రుడు, మల్లారెడ్డి అంటాడు బండ బూతులు తిట్టి తొడగొట్టి డాష్ 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 బూతులు అన్ని తిట్టి అసలు నేను చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఉండి. అదేందా అంటే చంద్రబాబు నాయుడు పవర్. అలా జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటలేదు. పోయి ఆడ పోయి బాబు దగ్గర కూర్చుంటారు, సార్ నేను మీ టీడీపీ కదా సార్ అని. మాఫ్ తలసాని గొర్రెల స్కామ్, సార్ నేను నీ మనిషినే కాదు సార్, మాఫ్. టీడీపీకి వచ్చిన వాళ్ళు ఎవరిని ఏం కాదు ఏం చేయరు. ఫైనల్ ఇది చెప్పండి సార్, ఇప్పుడు కవిత పార్టీ నిలబడుతుందా పడదా? ఏది తెలంగాణలో కవిత పార్టీ తీర్మానం మళ్ళీ పార్టీకి నిలబడుతుందా? అదైతే వినపడలేదు సార్. ఇది కూడా గంటే అంతేనా? ఇద్దరు రేవంత్ రెడ్డి ఆయన కళ్ళబ్బా. తీర్మానం మళ్ళీ రేవంత్ రెడ్డి పార్టీ కూడా గట్టినే అవుతుంది రేపు. రేవంత్ రెడ్డి పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ రేవంత్ రెడ్డిది కాదు. కాంగ్రెస్ ఎప్పుడు అట్టు ఉంటది కానీ కాంగ్రెస్ ది దాని కథ వేరే. రేవంత్ రెడ్డి అనేటువంటి ఫ్యూచరు ఇవాళ రేపు రేవంత్ రెడ్డి దయ వల్ల ఈరోజు కవిత మల్లయ్య ఎమ్మెల్సీ అయిండు. రేవంత్ రెడ్డి దయ వల్ల అదే రిజైన్ చేస్తే ఆయన చూసిపోతుంది. కవిత రేవంత్ రెడ్డి దయ వల్ల ఇవాళ వీళ్ళంతా కూడా వాళ్ళిద్దరు పార్టీ అంటారు. వీళ్ళ ముగ్గురిది ఒకటే పార్టీ ఉంటుంది రేపు. వీళ్ళకి ఒకటే గుర్తింపు ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నది ఎగిరెగిరి పడుతుందబ్బా. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టున్నాడు, ఆయనకన్నా జర వాల్యూస్ ఉన్నాయి. అంతకంటే హీనంగా అవుతాడు కౌన్సిలర్. కోడంగల్లా కౌన్సిలర్ కూడా ఇలా వాడాడు. కౌన్సిలర్ కూడా రచ్చరచ్చలో కొడతాడు. తెలంగాణ లేదు ఏమని ఉంటే ఆంధ్రపోయి నిలబడాలి. నేను మీకు అమ్మోని, నేను రేవంత్ రెడ్డిని కాదు, నేను రేవంత్ చౌదరిని, నాకు ఓటేయనని అమరావతి పోయి నిలబడితే వాళ్ళు ఏమైనా కమ్మోళ్ళు ఓటేస్తే గెలవాలి కానీ ఇక్కడ మాత్రం నో ఛాన్స్. సో ఇది జడ్సన్ గారి ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.